నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆసుపత్రుల గుమ్మం తొక్కితే ఇల్లు ఒళ్ళు గుల్లవుతోంది. సామాన్య మధ్యతరగతి ప్రజల కష్టాలు మరింత దయనీయంగా మారుతున్నాయి. కరోనా వాటిని మరింత పెంచింది. ఈ పరిస్థితుల్లో ఆదుకునేది ఎవరు? ఇదే విషయంపై విలువైన సూచనలు చేస్తున్నారు బీమారంగ నిపుణులు. ఇలాంటి తరుణంలో ఆరోగ్య బీమా ఉంటే భారం తగ్గుతుందని, ఆరోగ్య బీమా ఉంటే ఆపదలో ధీమాగా ఉండొచ్చని హితవ పలుకుతున్నారు. సంక్షోభ సమయాన బీమా ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా ధైర్యాన్ని ఇస్తుందని, కోవిడ్ నేర్పిన పాఠాలతో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ పాలసీలు తప్పనిసరిగా మారాయని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ ఆరోగ్య బీమా ఆవశ్యకతపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీకాంత్ చరణ్ ముదిగొండ గారు, గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్ టీపీఏ లిమిటెడ్ ఎండి హైదరాబాద్ నుంచి పాల్గొంటున్నారు. అలాగే బాలరాజు తుమ్మా గారు, సిఎఫ్పి బీమారంగ నిపుణులు హైదరాబాద్ నుంచి. ముందుగా శ్రీకాంత్ గారు, అందరికీ ఆరోగ్య బీమా ఉండడం వల్ల కలిగే లాభాలేంటి? దీని మీద అధ్యయనాలు ఏం చెబుతున్నాయండి? అందరికీ నమస్కారం అండి. ఆరోగ్య బీమా అనేది మనకు మీరు చెప్పినట్టుగా ఇట్లాంటి ఈ కరోనా లాంటి సమయాల్లో దీని ఆవశ్యకత అందరికీ చాలా బాగా తెలిసి వస్తుంది. మనకు ఆరోగ్యం అనేది అందరికీ చాలా అవసరం. ఆ ఆరోగ్యం కొరకు మనము మన కుటుంబ సభ్యుల కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. మనం ఇప్పుడు చూస్తున్నాం, మనం ఏమవుతోంది, కరోనా కొరకు మనం ట్రీట్మెంట్ కొరకు తీసుకుంటున్నట్టయితే 15 లక్షలు, 16 లక్షలు, 20 లక్షలు బిల్లులు అవుతున్నాయి అని చెప్తున్నారు. ఉన్నవన్నీ తెగ నమ్ముకునైనా సరే మన ఆప్తుల కొరకు ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి కుటుంబ సభ్యులందరూ సిద్ధంగా ఉంటున్నారు. ఈ ఆరోగ్య బీమా అనేది ఇలాంటి సమయాల్లో మనకి చాలా మనకు ఆర్థికంగా చాలా మనకు తోడ్పాటు అందిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా అనేది అత్యంత ఆవశ్యకమండి. ఓకే శ్రీకాంత్ గారు. బాలరాజు గారు, జర్మనీ, అమెరికా, బ్రిటన్ ఇలాంటి దేశాలు ఖచ్చితంగా బీమా ఉండాల్సిందే అనే దాన్ని తప్పనిసరి చేశాయి. అలాంటి దేశాల్లో బీమా పథకాల అనుభవాలు ఎలా ఉన్నాయి? సాధారణంగా మీరు చెప్పిన దేశాల్లో బీమా అనేది కంపల్సరీ అండి. ప్రతి ఫ్యామిలీ కూడా అక్కడ పర్ మంత్ కాంట్రిబ్యూషన్ చేస్తారు అక్కడ రిలేటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్కి. సో ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా కానీ దీని ద్వారానే ఉంటుందన్నమాట. ఏదైనా హెల్త్ పరంగా ఇబ్బందులు వస్తే కనుక ఎంతవరకు బిల్ అయినా సరే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల వాళ్ళకు చాలా చాలా లాభం చెందుతుంది. దాంతోపాటు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారన్నమాట. సో అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా చాలా చాలా అడ్వాన్స్డ్. దాంతోపాటు మెడికల్ రిలేటెడ్ బిల్స్ అనేటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఒకవేళ ఎవరైనా అక్కడ హాస్పిటలైజ్ అయితే కనుక సో చాలా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అందుగురించే అక్కడ అలాంటి దేశాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అండ్ ఎవ్రీ మంత్ శాలరీ నుంచి డిడక్ట్ అయ్యి అక్కడ పేమెంట్ జరుగుతూ ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్కి. ఓకేనండి. ఇప్పుడు ఆయా దేశాల్లో బీమా పాలసీలు తప్పనిసరి చేయడం వల్ల వాళ్ళు ప్రజలు ఎలాంటి లబ్ధి పొందుతున్నారు? వాటి నుంచి మన దేశంలో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి? బాలరాజు గారు, ఇక్కడ మీరు మన దేశంలో చూస్తే ఎవరైనా చెప్పండి. ఇక్కడ మన దేశంలో చూస్తే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక హాస్పిటలైజ్ అయితే సో ఒకటి ఇన్కమ్ లాస్ అవుతుంది. దాంతోపాటు ముఖ్యంగా హాస్పిటల్ బిల్లు పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఫ్యామిలీ దగ్గర డబ్బులు లేవనుకోండి, బయట నుంచి అప్పు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు ఫ్యామిలీస్ ఏంటంటే 3 to 5 years వెనక్కి వెళ్ళిపోతారు. కొన్ని సందర్భాల్లో ఇంకా చాలా వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం. సో ఇంతకుముందు శ్రీకాంత్ గారు చెప్పినట్టు సో ఇప్పుడు 10, 15, 20, 25 లక్షల వరకు కూడా హాస్పిటల్ బిల్స్ వస్తున్నాయి. సో ఇలాంటి సమయాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే అంత డబ్బు షార్ట్ నోటీస్లో అరేంజ్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. సాధారణంగా మీరు జనరల్ పబ్లిక్ని చూస్తే అంత డబ్బు ఉండదండి. అంత డబ్బు జనరల్గా ఇన్వెస్ట్మెంట్స్లో కావచ్చు, డిపాజిట్ల రూపంలో కావచ్చు, క్యాష్ రూపంలో కావచ్చు, చాలా వరకు పబ్లిక్ దగ్గర అంత డబ్బు ఉండదు. సో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే అప్పు చేయాలి అని అంటే అది కూడా కష్టమైన విషయం. సో అందుగురించే మన దేశంలో చూస్తే సో ఎవరైనా ఫ్యామిలీలో
హెల్త్ పరంగా ఇబ్బంది పడ్డారు అని అంటే, హాస్పిటలైజ్ అయ్యారు అని అంటే ఆ ఫ్యామిలీ మొత్తం ఆర్థికంగా చాలా చాలా సెట్ బ్యాక్ అవుతుంది. కానీ ఇలాంటి విషయాలు డెవలప్డ్ కంట్రీస్లో మనకు జరగవు. ఎందుకంటే అక్కడ ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉంటుంది అండ్ కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా అక్కడ కంపల్సరీ. సో హాస్పిటలైజ్ అయితే ఆ ఇన్సూరెన్స్ కవరే టోటల్ బిల్ అదంతా కూడా చూసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి అక్కడ పబ్లిక్ చూస్తే కనుక మీరు అంతగా ఆర్థికంగా వాళ్ళు సెట్ బ్యాక్ అవ్వదు ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే. కానీ మన కంట్రీలో చాలా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. సో యూనివర్సల్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి తీసుకొస్తే గవర్నమెంట్ అది చాలా బాగా ఉంటుందండి. ఓకే అండి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు బీమా చేయించుకోవాలంటే ఒక్కో వ్యక్తికి ఎంత ఖర్చు అవుతుంది, తక్కువ అయితే ఎంత అవుతుంది, మ్యాక్సిమం అయితే ఎంతవరకు అవ్వచ్చు? అదే విషయంలో ప్రభుత్వాలు కనుక చిత్తశుద్ధితో వ్యవహరిస్తే అందరికీ బీమా పాలసీ చేయించడం సులభం కాదంటారా? తప్పకుండానండి. ఇప్పుడు మనం బీమా చేసినట్టయితే మనం యావరేజ్గా మనం ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి కనుక మనం ఒక బీమా పాలసీ తీసుకున్నట్టయితే ఒక యావరేజ్గా 35 సంవత్సరాల వయసున్న ఇంటి పెద్ద తనకి, తన భార్యకి, పిల్లలకి తీసుకుంటే 5 లక్షలకి ఇంచుమించుగా 15 నుంచి 20 వేలు అవుతుందండి. కానీ అదే మీరు మన ఆరోగ్యశ్రీ లాంటి కవరేజ్ ఉన్నాయనుకోండి, లేదా మన ఆయుష్మాన్ భారత్ లాంటి కవరేజ్ ఉన్నాయనుకోండి, ఇదే 5 లక్షల సమ్ ఇన్సూర్డ్కి అక్కడ యావరేజ్ ప్రీమియం 2000 లోపలే ఉంటుంది. ఎందుకంటే బీమా కంపెనీలకి ఇక్కడ ఒక రకమైన అడ్వర్స్ సెలెక్షన్ అనేది ఉండదు. ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ వాళ్ళు కనుక ఒకవేళ కవర్ చేశారనుకోండి, జబ్బులున్న వాళ్ళే వచ్చి ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఆరోగ్యవంతులు తీసుకోలేదు అనే ప్రాబ్లం ఉండదు. సో ఇది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కాబట్టి ప్రీమియమ్స్ చాలా తగ్గుతాయి. ఇది మొదటిది. ప్రభుత్వాలు కనుక చొరవ తీసుకుంటే, ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీలో ఏం చేస్తున్నాము, ప్రతి హాస్పిటల్తో నెగోషియేట్ చేసి ఒక ఫిక్స్డ్ రేట్లు నిర్ణయిస్తున్నాం. ఏ హాస్పిటల్ తన ఇష్టం వచ్చినట్టుగా ఛార్జ్ చేయడానికి వీల్లేదు. దాని మూలంగా ఒక నెగోషియేటెడ్ ప్రైస్ మనం రేట్లు తగ్గించడానికి ఒకటి వీలవుతుంది. 2, హాస్పిటల్స్ కూడా వాళ్ళకి అష్యూర్డ్ రిటర్న్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు దాని ఆ తక్కువ రేట్లో టర్న్ ఓవర్ పెరుగుతుంది కాబట్టి తక్కువ రేట్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు తలుచుకొని అందరికీ ఆరోగ్య బీమా గనక అందించినట్లయితే తప్పకుండా బీమా రేట్లు, ప్రీమియం రేట్లు ఏవైతే అవి తగ్గొస్తాయి. ఎక్కువ శాతం చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా హెల్త్ కేర్ సెంటర్స్ వచ్చి ప్రజలకి అందుబాటులోకి వైద్యం రావడానికి వీలవుతుందండి. ఓకే. బాలరాజు గారు, ఇప్పుడు ఆరోగ్య బీమా గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించాలంటే ఏం చేయాలి? అలాగే ఈ ఆరోగ్య బీమాల గురించి అవగాహన కలిగి ఉండడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ఫస్ట్ బీమా పెట్టుకోవడం నుంచి క్లెయిమ్ వరకు అవగాహన కలిగి ఉండడం వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయి? ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఆరోగ్య బీమా పైన అవగాహన వస్తే గవర్నమెంట్కి కూడా చాలా చాలా వరకు హెల్త్ ఎక్స్పెండిచర్ ఏమైతే ఉంటుందో అది తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ప్రజలందరూ ఆరోగ్య బీమా తీసుకుంటే కనుక గవర్నమెంట్ ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు అండ్ ఆర్థికంగా ఇబ్బంది రాకుండా ఉంటుందన్నమాట. చాలా వరకు ఫ్యామిలీస్కి ఆర్థికంగా ఇబ్బంది రాకుండా ఉంటే ఆ ఫ్యామిలీస్ చాలా బాగా ఉంటాయి. దాంతోపాటు గవర్నమెంట్కి ట్యాక్స్ కలెక్షన్స్ కూడా ఎక్కువ అవుతాయి ఒకవేళ వాళ్ళ ఇన్కమ్స్ కనుక పెరిగితే కనుక. సో ఇప్పుడు ఈ ఆరోగ్య బీమా పైన అవగాహన పెంచాలి అని అంటే కంటిన్యూస్గా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి మీరు ఇప్పుడు లాస్ట్ ఒక 3-4 ఇయర్స్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన అనేది చాలా చాలా వరకు పెరిగింది. స్టాక్ మార్కెట్ పైన ఇన్వెస్ట్మెంట్స్ గురించి అవగాహన అనేది పెరిగింది. ఎందుకు పెరిగిందంటే దానిపైన ఎడ్యుకేషన్ అనేది చాలా జరుగుతుంది కాబట్టి దానిపైన అవగాహన అనేది పెరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవడమో లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో అవి ఇనిషియేటివ్ తీసుకొని ఎడ్యుకేట్ చేస్తే కనుక ఖచ్చితంగా మన ఆరోగ్య బీమా పైన అవగాహన పెరుగుతుంది. చాలా వరకు ప్రజలు ఏంటంటే తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు ఈ లాస్ట్ 1 yearగా మీరు చూస్తే కనుక ఈ పాండమిక్ వల్ల ఆరోగ్య బీమా కంపల్సరీ తీసుకోవాలనే అవగాహన చాలా వరకు ప్రజల్లో వచ్చిందని నమ్ముతున్నాను. బాలరాజు గారు, ఇప్పటివరకు ఈ ఆరోగ్య బీమా తీసుకోవాలి అని ప్రజల్లో చైతన్యం చేయడంలో ప్రభుత్వాలు కానీ లేకపోతే బీమా రంగ సంస్థలు కానీ వాటి పాత్ర ఎలా ఉంది? వాళ్ళు చేస్తున్న ప్రోత్సాహం లేకపోతే అవగాహన కార్యక్రమాలు బాగానే ఉన్నాయంటారా? ఇంకా అంటే మీరు పర్టికులర్గా ఇన్సూరెన్స్ రిలేటెడ్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అవగాహన పెంచడానికి ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కానీ అలాంటివి కానీ ప్రత్యేకంగా అయితే జరగట్లేదండి. సో అడ్వర్టైజ్మెంట్స్ అలాంటివి మనం చూస్తాం కానీ
ఆరోగ్య బీమా యొక్క ఆవశ్యకత ఏంటి, దానివల్ల ఎలాంటి లబ్ధి పొందుతారు అనేది ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కానీ, అంటే సిటీస్లో కావచ్చు, ఇంకా వేరియస్ మీడియంస్లో కావచ్చు, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేటివి అయితే నాకు తెలిసినంతవరకు అయితే జరగట్లేదు. సో గవర్నమెంట్ అయితే ఆరోగ్య బీమా యొక్క ఆవశ్యకత ఏంటనేది నేనైతే ఇక్కడ చూడలేదు. సో అది ప్రజలకు వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే కనుక అత్యధికంగా ప్రజలు ఆరోగ్య బీమా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఆరోగ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి వ్యవస్థలో బీమాను ఖచ్చితంగా ఒక భాగం చేయాలంటే ఏం చేయాలి? అలాగే అందరికీ ఆరోగ్య బీమా పైన ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలు ఏం చేయాలంటారు? అందరూ తీసుకోవాలి, ఇది ఒక భాగంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఇంతకుముందు మన బాలరాజు గారు చెప్పినట్లుగా మనము ఒక అడ్వాన్స్డ్ కంట్రీస్ కనుక తీసుకున్నట్లయితే అక్కడ వాళ్ళు ఆరోగ్య బీమాను కంపల్సరీ చేసేశారు, ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందే. ఇప్పుడు మన పక్కన దుబాయ్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి కార్పొరేటు తన ఎంప్లాయీస్కి కంపల్సరీగా వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి, అదొక రూల్. ఎంప్లాయీస్ కాని వాళ్ళకి మిగిలిన సిటిజన్స్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మనం మిగిలిన దాదాపుగా అడ్వాన్స్డ్ కంట్రీస్లో 32 దేశాల్లో 31 దేశాల్లో కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉంది. దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మనము ఇంగ్లాండ్లో చూసినట్టయితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మొత్తం అంతా పేమెంట్ వాళ్లే చేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ డాక్టర్సే ఉంటాయి. కానీ మనం అదే జర్మనీలోకి వెళ్ళినట్టయితే వాళ్ళ ప్రపంచంలో చాలా మంచి వ్యవస్థ అంటే జర్మనీదని చెప్తారు ఈ ఆరోగ్య బీమాకు సంబంధించిన మటుకు. అక్కడ వాళ్ళు కంపల్సరీగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్లో. కానీ అక్కడ ఇన్సూరెన్స్ రేట్స్ని, ట్రీట్మెంట్ రేట్స్ని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. అట్లాగే మన దగ్గర కూడా కంపల్సరీగా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకొని ఈ అందరికీ బీమా అనేది ప్రవేశపెట్టాలి. ఇప్పుడు మన దగ్గర కొంతమటుకు ఏమవుతుంది, మీరు చూసినట్టయితే 3 భాగాలుగా ఉంది ఆరోగ్య బీమా రంగంలో. కింద భాగం చూసినట్టయితే ఈ అల్పాదాయ వర్గాలు, వీళ్ళ కొరకు ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ ఇలాంటి స్కీములు ఉన్నాయి. దీంట్లో దాదాపు ఒక 35 కోట్ల మంది ఇంచుమించుగా మనం కవర్ చేస్తున్నాం దీంట్లో. వీళ్ళు కాకుండా పైన కమర్షియల్ ఇన్సూరెన్సెస్ అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు, ఏది కార్పొరేట్ ఎంప్లాయీస్ కావచ్చు, డబ్బులున్న అధిక ఆదాయ వర్గాలు కావచ్చు, కొంత మటుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కావచ్చు, వాళ్ళకు కూడా ఏదో రకంగా CGHS అని గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఇది కాకుండా ఈ మధ్యలో మిస్సింగ్ మిడిల్ అని ఒకటి ఉందండి. అంటే 135 కోట్లలో 35 కోట్ల అల్పాదాయాలు తీసేయండి, మిగిలిన అందరినీ కలిపి 15 కోట్లు తీసేస్తే కేవలం 50 కోట్ల మందికి మాత్రమే మన దేశంలో ఏదో ఒక రకమైన ఇన్సూరెన్స్ ఉంది. ఈ మధ్యలో మిగిలిన 78 కోట్ల మంది 80 కోట్ల మందికి ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు. సో వీళ్ళందరి కొరకు మనం కంపల్సరీగా ఒక అఫోర్డబుల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రవేశపెట్టి స్టాండర్డ్ కవరేజ్, స్టాండర్డ్ రేట్స్ అండ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ రేట్ ఫ్రమ్ ద హాస్పిటల్స్, ఈ 3 కనుక మనం ఇంట్రడ్యూస్ చేయగలిగితే చాలా బాగుపడుతుందండి. ఈ ఆరోగ్య రంగంలో ఇది మన ప్రజలకి మేలు చేస్తుంది, ఆరోగ్య రంగానికి ఊతమిస్తుంది. మన ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర కొత్త హాస్పిటల్, మీరు ఆరోగ్యశ్రీ మూలంగా లేదా ఇంతకుముందు RSBO ఉండే దాని మూలంగా చూసిన ఒక ముఖ్యమైన మార్పు నేను చూసింది ఏంటంటే, ప్రతి ఊళ్ళో కూడా ఒక ఇంచుమించు సైజు హాస్పిటల్ ఒకటి స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్లకు ప్రజలకు డబ్బు కట్టగలిగే సత్తాని, ద పేయింగ్ పవర్ అంటాం మనం దాన్ని ఆరోగ్యశ్రీ ప్రొవైడ్ చేయగలిగింది. సో ఈ అందరికీ బీమా కనుక ప్రభుత్వం కనుక ప్రొవైడ్ చేయగలిగితే ప్రజల పేయింగ్ పవర్ పెరుగుతుంది. మామూలుగా మనం చూసినట్టయితే ముఖ్యంగా ఊళ్ళల్లో ఏమవుతుంది, వాళ్ళు అయితే ఒక జబ్బు వచ్చినప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోరు, పోస్ట్పోన్ చేస్తారు లేదా అవాయిడ్ చేస్తారు. దాని మూలంగా కాంప్లికేషన్స్ పెరిగిపోతాయి. కారణం పేయింగ్ పవర్ లేకపోవడం. ఈ పేయింగ్ పవర్ కనుక మనకు ప్రభుత్వాలు ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలు పెడితే మన దేశపు ఆరోగ్యమే చాలా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ అందరికీ ఆరోగ్య బీమా ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్తో ప్రభుత్వాలు ప్రొవైడ్ చేయాలండి. ఓకే శ్రీకాంత్ గారు. బాలరాజు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఈ కరోనా చూస్తే చాలా సంక్షోభం ఎదురైంది, ప్రజలందరికీ ఆరోగ్యం గందరగోళంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో బీమా పాలసీలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఫ్యామిలీ మొత్తం తీసుకోవాలంటే ఎలాంటి పాలసీలు తీసుకుంటే బెటర్ అంటారు? సాధారణంగా ఫ్యామిలీ ఫ్లోటర్స్ అని ఉంటాయండి. ఇండివిజువల్ పాలసీస్ కంటే కూడా ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకుంటే ఓవరాల్గా ఫ్యామిలీ మొత్తం కవరేజ్ ఉంటుందన్నమాట.
ఫ్యామిలీ ఫ్లోటర్స్లో కూడా రకరకాల పాలసీస్ ఉన్నాయి, రకరకాల పేర్లతో వాటిని పిలుస్తారనమాట. సాధారణంగా మనకు మార్కెట్లో దొరికేటివి రీఛార్జ్ పాలసీస్ అని, రీస్టోర్ పాలసీస్ అని ఉంటాయి. సాధారణంగా ఒక ప్లేన్ ఫ్యామిలీ ఫ్లోటర్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఒక ఫ్యామిలీ ఆఫ్ ఒక 4 మెంబర్స్ తీసుకోండి, హస్బెండ్, వైఫ్, 2 పిల్లలు. ఒక 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్, హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఉందనుకోండి. ఫ్యామిలీలో ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యి ఒక 4 లక్షల వరకు హాస్పిటల్ బిల్ వచ్చిందనుకోండి, సో ఆ ఇన్సూరెన్స్ కవర్ 5 లక్షల వరకు ఉంది కాబట్టి ఆ ఫెసిలిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో 4 లక్షల వరకు క్లెయిమ్ అనేది వచ్చేస్తుంది. అదే సంవత్సరంలో వేరే ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, అదే ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, మళ్ళీ ఇల్లు అయ్యారనుకోండి అండ్ హాస్పిటలైజ్ అయితే మళ్ళీ బిల్ ఒక 3 లక్షల వరకు వచ్చిందనుకోండి, సో ఆ 3 లక్షల కవరేజ్ అనేది ఉండదు. ఎందుకంటే ఓవరాల్గా 5 లక్షల పాలసీకి 4 లక్షలు ఆల్రెడీ యూజ్ చేసేసారు కాబట్టి ఇంకా ₹1,00,000 వరకు మాత్రమే ఇంకా ఫర్దర్ కవరేజ్ దొరుకుతుందన్నమాట. మిగతా 2 లక్షల రూపాయలు మనం పాకెట్లోంచి పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మనం జనరల్గా ఇంతకుముందు చెప్పినట్టు రీఛార్జ్ పాలసీస్ అని, రీస్టోర్ పాలసీస్ అని ఏమైతే ఉంటాయో, సో ఒకసారి క్లెయిమ్ తీసుకున్న తర్వాత 5 లక్షల పాలసీ ఉందనుకోండి, ఆల్రెడీ క్లెయిమ్ తీసేసుకున్న తర్వాత అదే పర్సన్ కనుక మళ్ళీ వేరే ఇల్నెస్ ద్వారా హాస్పిటలైజ్ అయ్యారనుకోండి, ఈ మొత్తం 5 లక్షల కవర్ ప్రొవైడ్ చేస్తారు. అదే కాకుండా సేమ్ ఇయర్లో వేరే ఫ్యామిలీ మెంబర్ కనుక కూడా హాస్పిటలైజ్ అయితే ఈ టోటల్ బెనిఫిట్ అనేది మళ్ళీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇలాంటి పాలసీస్ ఏమైతే ఉంటాయో ప్రాక్టికల్గా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అయినప్పటికీ కూడా జనరల్గా ఇండివిజువల్ పాలసీ రూపంలో వర్క్ చేస్తుందన్నమాట. ఇలాంటి పాలసీస్ తీసుకుంటే ఏంటంటే మనకు అధికంగా కవరేజ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇద్దరు కనుక ఫ్యామిలీలో ఇల్లు అయినా కానీ సాధారణంగా మొత్తం కవరేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనండి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఒకప్పుడు పద్ధతి ప్రకారం చూస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే పద్ధతి నుంచి ఇప్పుడు హోమ్ ట్రీట్మెంట్, హోమ్ ఐసోలేషను, లేకపోతే టెలిమెడిసిన్ ఇలాంటి పద్ధతులన్నీ కొత్తవి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆరోగ్య బీమా పరిధిలోకి వాటికి సంబంధించిన క్లెయిమ్లు పొందాలంటే ప్రజలు ఏం చేయాలి? దీని మీద ఎలాంటి అవగాహన కలిగి ఉండాలంటారు? ముఖ్యంగానండి ఇప్పుడు ఐఆర్డిఏ వాళ్ళు మనకి కరోనా కవచ్ అని ఒక కొత్త పాలసీని ప్రవేశపెట్టారు, స్పెషల్లీ కరోనాను దృష్టిలో పెట్టుకొని. ఇట్లాంటి పాలసీల్లో ఏంటంటే మనకి హోమ్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ కవరేజ్ అయ్యే ప్రొవిజన్స్ ఉన్నాయి. సో మనం పాలసీ కొనే ముందు పాలసీలో ఇట్లాంటి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయా లేవా చూసుకోవడం అనేది అన్నిటికంటే ముఖ్యమండి. మన పాత ట్రెడిషనల్ పాలసీల్లో కేవలం డొమిసిలరీ కవరేజ్ అనేది ఉండేది, డొమిసిలరీ హాస్పిటలైజేషన్, డొమిసిలరీ కవరేజ్ కాదు. డొమిసిలరీ హాస్పిటలైజేషన్ ఏంటి అంటే ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటే కవర్ అవుతుంది, కానీ ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ అంటే కేవలం పేషెంట్ కండిషన్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడానికి వీల్లేని స్థితిలో ఉన్నాడు పేషెంటు, లేదా హాస్పిటల్స్లో బెడ్స్ అవైలబుల్ లేవు. సాధారణంగా ఇలాంటి కండిషన్స్ రావడం చాలా తక్కువ. ఇప్పుడు మనం కరోనాలో మనం క్వారంటైన్లో ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఈ కరోనా కవచు, కరోనా రక్షకు ఇట్లాంటి పాలసీలు అలాంటి కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నాయి. కాబట్టి అట్లా ఈ ఎక్స్టెన్షన్ ఉన్న పాలసీల్లో తీసుకోవడం ఒకటి. అలాంటి అవసరమైనప్పుడు ఇమ్మీడియట్గా పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకొని, ఇప్పుడు కరోనా గురించి చెప్పాలంటే ఇది కవర్ కావాలంటే ఏంటి, ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ టెస్ట్ రిపోర్టు, మిగిలిన టెస్ట్ల రిపోర్ట్లన్నీ కూడా బీమా కంపెనీకి కానీ లేదా పాలసీ సర్వీస్ చేసే టీపీఏకి కానీ మనం సబ్మిట్ చేయాలి. ఇవి ఉంటేనే, అంటే టెస్ట్ పాజిటివ్ రిపోర్ట్ ఉంటేనే మనం ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి కవరేజ్ చెల్లించబడుతుంది. అది లేకుండా మనమేదో అనుమానం కొద్ది ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే కాదు. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం కలెక్ట్ చేసుకొని ప్రాపర్గా టీపీఏకి కానీ ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ ఇచ్చినట్టయితే మనం తప్పకుండా వీటి బెనిఫిట్ పొందొచ్చండి. ఓకేనండి. బాలరాజు గారు, ఇప్పుడు క్యాన్సరు, లేకపోతే గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు ఇలాంటివి వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రజలకి హాస్పిటల్కి వెళ్తే. అలాంటి భరించలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటప్పుడు క్రిటికల్ ఇల్నెస్ వచ్చినప్పుడు ఎలాంటి పాలసీలు ఎంచుకోవాలి, వాటి ద్వారా ఎంతవరకు క్లెయిమ్ అవుతుంది? జనరల్గా మనం ఇప్పుడు సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు దానికి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కూడా యాడ్ చేస్తే మీరు చెప్పిన జబ్బులు ఏమైతే ఉన్నాయో అవి సాధారణంగా కవర్ అవుతుందండి. సో తక్కువ ప్రీమియంతో దాదాపు 20 నుంచి 30 లక్షల వరకు మనకు ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ అనేది తీసుకోవచ్చు మనం. సో క్రిటికల్ ఇల్నెస్ రైడర్ తీసుకుంటే మనకు ఆ బెనిఫిట్స్ ఉంటాయి. దాంతోపాటు క్రిటికల్ ఇల్నెస్ కాకుండా అధికంగా కవరేజ్ కావాలి అని అంటే సూపర్ టాప్అప్ ప్లాన్స్ కూడా మనం తీసుకోవచ్చు. అంటే చాలా తక్కువ ప్రీమియంలో అది మనకు అధికంగా కవరేజ్ ప్రొవైడ్ చేస్తుంది. ఉదాహరణకి ఒక 5 లక్షల పాలసీ బేస్ ప్రీమియం మన దగ్గర ఆల్రెడీ, బేస్ పాలసీ మన దగ్గర ఆల్రెడీ ఉంది, మనం ఆల్రెడీ తీసుకున్నాం.
ఒక టాపప్ ప్లాన్, సూపర్ టాపప్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, ఒక 25 లక్షలకో 20 లక్షలకో తీసుకుంటే సాధారణంగా డిడక్టబుల్ ఏమైతే ఉంటుందో 5 లక్షల వరకు ఉంటుందన్నమాట. మన దగ్గర ఆల్రెడీ బేస్ ప్లాన్ 5 లక్షల వరకు ఉంది కాబట్టి ఉదాహరణకు ఒక 10 లక్షల బిల్ వచ్చింది అనుకోండి, ఈ 5 లక్షలు బేస్ ప్లాన్ ద్వారా వస్తుంది, మిగతా 5 లక్షలు ఏమైతే ఉందో అది సూపర్ టాపప్ ప్లాన్ ద్వారా వస్తుంది. 20 లక్షల రూపాయలు బిల్ వచ్చినప్పటికీ కూడా 5 lakhs బేస్ ప్లాన్ చూసుకుంటుంది, 15 lakhs అనేది సూపర్ టాపప్ ప్లాన్ చూసుకుంటుంది అనమాట. సో ఈ టాపప్ ప్లాన్స్ తీసుకుంటే మనకు ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది, దాంతోపాటు అధికంగా బిల్ వస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేస్ ప్లాన్ మాత్రం అట్లీస్ట్ మనకు 5 నుంచి 10 లక్షల వరకు కవరేజ్ ఉండేటట్టు చూసుకుంటే మంచిది. 1-2 లక్షలు కవరేజ్ తీసుకొని సూపర్ టాపప్ ప్లాన్ తీసుకుంటే అది వర్కౌట్ అవ్వదండి. ఓకే, బాలరాజు గారు, ఇప్పుడు చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఒకవేళ ఎలాంటి పాలసీలు సెలెక్ట్ చేసుకోవాలంటారు? అయితే ఫ్యామిలీ మొత్తానికి తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్గా ఉంటుంది? జనరల్గా ఎవరైనా కానీ ఒక మంచి కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. చాలా వరకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పేసి సపరేట్గా బయట నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోరు. అలా తీసుకోకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే కంపెనీ మారినప్పటికీ, కంపెనీ మారినా కానివ్వండి లేదా వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ హెల్త్ ఇన్సూరెన్స్, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ లేకపోతే ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అందుగురించే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా సపరేట్గా మనం ఇన్సూరెన్స్ కవర్ తీసుకుంటే మంచిది. అండ్ ఒకవేళ ఫ్యామిలీ మొత్తానికి తీసుకోవాలి అనుకుంటే కనుక, సో మన కంట్రీలో సాధారణంగా 45 సంవత్సరాల లోపు వయసు వాళ్ళకి ఎటువంటి హెల్త్ చెకప్ చేయకుండా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వెసులుబాటు ఉంది. సో 45 సంవత్సరాల పైన ఉంటే మనము మెడికల్ టెస్ట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకు ఎటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఏమైనా ఉంటే కనుక అది ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్లో మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. పాస్ట్ ఆపరేషన్స్ కానీ సర్జరీస్ కానీ ఏమైనా జరిగి ఉంటే వాటి గురించి కూడా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా మెన్షన్ చేసి మనం తీసుకుంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మనకు క్లెయిమ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో సాధారణంగా మనం ఇండివిజువల్ పాలసీస్ కాకుండా ఫ్యామిలీ ఫ్లోటర్ మంచి కవర్ తీసుకుంటే మనకు హెల్ప్ అవుతుంది. ఓకే, శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఒకవేళ గవర్నమెంటే కనుక చొరవ తీసుకొని ప్రజలందరికీ ఒకటే యూనిఫామ్గా పాలసీలు ఇస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఆరోగ్య వ్యవస్థ రూపురేఖలు మారిపోతాయంటారా దీనివల్ల? తప్పకుండానండి. ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక ముందు బేసిక్ యూనిఫామ్ పాలసీ, ఆల్రెడీ IRDA వాళ్ళు ఒక బేసిక్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి పాలసీని కంపల్సరీ చేసి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకోవాలి అనే కండిషన్ కనుక తీసుకొచ్చినట్లయితే ఈ బేసిక్ కవర్ మూలంగా ప్రీమియం రేట్లు పడిపోతాయండి విపరీతంగా. ఇవాళ మనం 15,000 20,000 అనుకుంటున్నటువంటి ప్రీమియం రేట్లు ఒక ఫ్యామిలీకి 2,000 వచ్చేస్తుంది. సో దట్ బికమ్స్ అఫోర్డబుల్, అందరికీ అందుబాటులోకి వస్తుంది ఆ కవరేజ్. ఆ పైన ఎవరికైనా కావాలనుకుంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇది ఈ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్న దేశాలన్నింటిలో కూడా ప్రభుత్వం ఒక బేసిక్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ బేసిక్ కవరేజ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఒకవేళ ఎవరికైనా స్తోమత ఉన్నట్టయితే ఆ పైన కవరేజ్ కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు. దాని మూలంగా మనకు ఇవాళ ఏదైతే ప్రజలు బాధపడుతున్నారో, ప్రత్యేకంగా నేను చెప్పినటువంటి మిస్సింగ్ మిడిల్, ఈ 70 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అందుబాటులో కనుక బీమా వచ్చినట్లయితే దేశ ఆరోగ్య వ్యవస్థ మొత్తం ముఖపత్రమే మారిపోతుందండి. ఓకే శ్రీకాంత్ గారు. బాలరాజు గారు, ఇప్పుడు పాలసీలు తీసుకునేటప్పుడు బీమా కంపెనీలు కానీ వాళ్ళ ప్రతినిధులు కానీ చెప్పే మాటలు ఒకలాగా ఉంటాయి, లేకపోతే వాళ్ళకి పూర్తి వివరాలు చెప్పకపోవడం కూడా జరుగుతుంటుంది. అదే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రూమ్ రెంట్లు ఎక్కువయ్యాయని, డిస్పోజల్ వాటికి కవరేజీ రాదని, రకరకాల క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఏవో రకరకాల సాకులు లేకపోతే కారణాలు చెబుతుంటారు. ప్రజలకు అవి ముందన్నీ తెలియకపోవడం వల్ల అంత కవరేజీ ఎంత హాస్పిటల్ ఖర్చు అయితే అంతా వస్తుంది అనే ఫీలింగ్లో ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అప్లికేషన్లు అన్నీ చెబుతుంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి విషయాల్లో బీమా కంపెనీలు ఏం చేయాలంటారు? ప్రజలు ఎలాంటి అవగాహన ఏర్పరచుకోవాలి? సో ఇట్ ఈజ్ ఆల్వేస్ బయ్యర్ బివేర్ అండి. ఎవరైతే బీమా పాలసీ తీసుకుంటారో వాళ్ళపైన రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఆ పాలసీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎటువంటి ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి, అండ్ వెయిటింగ్ పీరియడ్ ఎంతవరకు ఉంది, దాంతోపాటు సబ్లిమిట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కస్టమర్ పైన ఉంటుంది. సో ఈరోజు మనకు అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఏ బీమా రంగం నుంచి అయితే పాలసీ తీసుకోవాలనుకుంటున్నారో వెబ్సైట్కి వెళ్ళి
ఆ పాలసీ యొక్క డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక, లిటరేచర్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఒక 15-20 మినిట్స్ మనం కేటాయిస్తే వాటి గురించి అర్థమైపోతుంది. సో అవి చదివిన తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే ఎవరైతే ప్రతినిధి వస్తారో వాళ్ళని అడిగితే ఇంకా క్లారిఫై చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రాపర్గా చదువుకొని సాటిస్ఫై అయిన తర్వాత బీమా పాలసీ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా చాలామంది చేసే తప్పు పని ఏంటంటే ప్రీమియం తక్కువగా ఏ బీమా సంస్థ నుంచి ఉంటుందో అలాంటి పాలసీలు తీసుకుంటారనమాట. సో జనరల్గా మనకి ఏది కూడా చీప్గా రాదండి. ప్రతి ఒక్కదానికి కూడా మనం ప్రైస్ పే చేస్తాం. సో ఎక్కడైతే మనకు పాలసీ యొక్క ప్రీమియం తక్కువగా ఉందంటే అక్కడ ఏదో కొన్ని ఫెసిలిటీస్ లేవని అర్థం చేసుకోవాలి, లేదంటే సబ్లిమిట్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. సబ్లిమిట్స్ అంటే రూమ్ రెంట్కి మీకు ఇంత పర్సెంటేజే ఇస్తాము. సపోజ్ 5 లక్షల పాలసీ ఉందనుకోండి, 1% ఆఫ్ సమ్ ఇష్యూడ్ ఇస్తారు. అంటే 5,000 వరకు మాత్రమే రూమ్ రెంట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. అంతకంటే రూమ్ రెంట్ ఎక్కువ ఉంటే మనం పాకెట్లోంచి పే చేసుకోవాలి. అదేవిధంగా డాక్టర్ కన్సల్టేషన్కి ఇంత పర్సెంటేజ్ అని, సర్జరీస్కి ఇంత పర్సెంటేజ్ అని, మెడిసిన్స్కి ఇంత పర్సెంటేజ్ అనేది ఉంటుంది. సో ఇలాంటి సబ్లిమిట్స్ ఉండడం వల్ల అది మనకు అల్టిమేట్గా చాలా చాలా కాస్ట్లీ అవుతుందన్నమాట. అందుగురించే మనం ఏ బీమా సంస్థ నుంచి తీసుకుంటామో ఆ బీమా సంస్థ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డ్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఆ పాలసీలో ఏదైనా సబ్లిమిట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. సబ్లిమిట్స్ లేకుండా చూసుకోవాలి మనం. దాంతోపాటు కంపల్సరీ రెన్యువల్ ఉండాలన్నమాట. లైఫ్ లాంగ్ రెన్యువల్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా మనం ఆ పాలసీ ప్రొవైడ్ చేస్తే కనుక మనం పే చేసిన ప్రీమియంకి మనకు కంప్లీట్ బెనిఫిట్ మనకు వస్తుందన్నమాట. సో ముఖ్యంగా తీసుకునే ముందు మనం లిటరేచర్ ఏమైతే ఉంటుందో, డాక్యుమెంట్ ఏమైతే ఉందో జాగ్రత్తగా చదువుకొని అర్థం చేసుకొని తీసుకుంటే మంచిది. ఓకేనండి. థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మన చర్చలో పాల్గొన్న బీమా రంగ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఆరోగ్య బీమా కలిగి ఉంటే ప్రజలకు ఆరోగ్యం పట్ల ఏమన్నా జబ్బులు వచ్చినా ధీమాగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ప్రస్తుత కరోనా సమయంలో కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా యూనిక్గా ఉండేటువంటి కొన్ని బీమా పాలసీలు చూసుకొని ఎంచుకోవాలని, తగిన జాగ్రత్తలతో బీమా పాలసీలు ఎంచుకుంటే భవిష్యత్తులో హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయని చెబుతున్నారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని. నమస్కారం.